హాయ్ ఫ్రెండ్స్, ముల్లోకాల ఆది అంతం చూడగలిగిన దైవం శివుడని చెబుతుంటారు. శివుడు త్రిలోకాలకు అధిపతి, ఆది దేవుడు అంటారు. ఎందుకంటే ఈ దైవం ముందు ఇతర శక్తులన్నీ విఫలం అవుతాయి. అలాంటి దైవం పుట్టుక ఎలా జరిగిందో మీకు తెలుసా? అతని తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అతని గురువు ఎవరు, అతను ఎవరికి గురువుగా మారాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరియు మీలో ఎంతమంది శివభక్తులు ఉన్నారో కింద ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభుడు అంటారు. అంటే దాని అర్థం అతనికి పుట్టుక స్వయంగా జరిగింది. అతనికి తల్లి తండ్రి లేరు. అలాగే శివునికి మృత్యుభయం కూడా లేదు. అంటే మరణం లేనివాడు అని అర్థం. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ప్రాచుర్యంలో ఉన్న మరొక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుండి వచ్చిన తేజస్సు కారణంగా శివుని జన్మ జరిగింది. విష్ణువు నాభి భాగం నుండి బ్రహ్మ జన్మించాడని విష్ణు పురాణంలో ఉంది. అయితే విష్ణు పురాణంలో శివుని జన్మ గురించి ఎలాగో ఉందో అలాగే శివ పురాణంలో కూడా విష్ణువు జన్మ గురించి ఉంది. అదేంటంటే శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుండి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివపురాణం రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుని జన్మకు సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ సమయంలో ఆ మహాదేవుడు ఒక మెరుస్తున్న స్తంభంలాగా వారిద్దరి మధ్యలో ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మ విష్ణు ఇద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళకి ఒక శబ్దం వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది అంతాన్ని కరుక్కుంటారో వాళ్ళే గొప్ప అని వినిపించింది. వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారిపోయి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ అవతారం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడం ప్రారంభించాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణు ఇద్దరికి కూడా స్తంభం యొక్క ఆది అంతాలు కనిపించలేదు. చివరికి వీరిద్దరు కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు స్తంభం రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులిద్దరికీ ఈ యూనివర్స్లో అత్యంత శక్తివంతుడు శంకరుడే అని కనువిప్పు కలిగింది. శివుని మించిన శక్తి ఏది లేదని నమ్మారు. ఆ కథ ద్వారా శివునికి అంతం లేదు అని అర్థమైంది. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు. శివునికి సంబంధించిన ఒక ప్రసిద్ధ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ స్టోరీ నిజమే అయితే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడవుతాడు? ఈ ప్రశ్నకి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం మరియు ఈ పూర్తి యూనివర్సు నీటిలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక్కరే నీటిపై తేలుతూ ఉన్నారు. ఆ తర్వాత విష్ణువు నాభి నుండి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుని గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మదేవునికి దివ్య దృష్టి ప్రసాదించి శివుని గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకొని శివుణ్ణి క్షమాపణ అడిగి పుత్ర రూపంలో తనకి జన్మించమని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడి ప్రార్థనను అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడి అవసరం పడింది. అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవునికి గుర్తుకు వచ్చింది. వెంటనే శివుని కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు లేదని సమాధానం ఇస్తాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అనే పేరును పెట్టాడు.
రుద్ర అంటే ఏడుస్తున్నవారు అని అర్థం. ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపును ఆపలేదు. దాంతో బ్రహ్మ ఇంకో పేరు పెట్టాడు. రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా ఆ బాలుడి ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు ఆ బాలుడికి 108 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ భూమి మీద రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీ మద్దేవి మహాపురాణం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో ఆ మహాదేవుడి తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీ మద్దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవునితో ఈ సృష్టి నిర్మాణం ఎవరు చేశారని మరియు అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదునికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే దుర్గాదేవి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చాడు. ఆ దుర్గాదేవే మా ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు. మరియు కాల సదాశివుడు మా త్రిమూర్తుల యొక్క తండ్రి అని చెప్పాడు. కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువుకు మధ్య జరిగిన గొడవ గురించి కూడా ఇంకో కథ ఉంది. దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుకు ఒక గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మదేవుడు ఈ సృష్టిని నేనే తయారు చేశానని అంటాడు. దీనికి సమాధానంగా విష్ణువు నీకు నేను తండ్రిని, ఎందుకంటే నీవు నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి అంటాడు. అలా వీరిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి పుత్రులారా, నేను మీకు యూనివర్సును తయారు చేయడం, పాలించడం వంటి 2 పనులు అప్పగించాను. అదేవిధంగా శంకరునికి సంహరణ, తిరోగతి లాంటి పనులను అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు 5 ముఖాలున్నాయి. 1 అకార్, 2 ఉకార్, 3 ముకార్, 4 బిందు మరియు 5వ ముఖం నుండి నాబ్ అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాలను కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనమందరం శివుని మూలమంత్రంగా చెబుతుంటాము. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరు కూడా శక్తివంతులు కారని బ్రహ్మ విష్ణువులకు అర్థమైంది. దాంతో ఇద్దరు కూడా శివునికి నమస్కరించారు. ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుని యొక్క గురువు ఎవరు అనే విషయం గురించి మీకు తెలుసా? మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. శివుణ్ణి పూర్తి విశ్వానికి గురువుగా చెబుతుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడు గురువుగా ఎవరికి శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ మరియు శంకరులు ప్రథమ గురువులు అవుతారు. వీరిద్దరు కూడా ఈ సృష్టిని తయారు చేశాడు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులకు శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చాడు. అంటే శివుణ్ణి 7 శిష్యులకు గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యులనే మనం సప్త ఋషులని పిలుస్తాం. ఈ వీడియోలో శివుని జన్మ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.